ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 5వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాం. అందులో 5 ప్రస్తుతం తరుణోపాయం. ప్రహ్లాదుడు ఈ శరీరంతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ వివిధ సమయాలలో వివిధ రీతులుగా విష్ణు పూజ చేస్తూ కొన్ని రోజులు గడిపాడు. కొంతకాలానికి అతని అంతరంగంలో వివేకము, సంతుష్టి, వైరాగ్యాది ఉత్తమ గుణాలు పెంపొందాయి. ఈ దృశ్య ప్రపంచంలో ఇంద్రియాలకు తారసపడే భోగ సముదాయాలు పెద్దల దృష్టిలో పిల్లల ఆటలులాగా అర్ధరహితంగా తోచసాగాయి. మనుషులు సంచరించే చోట తేళ్ళు, పాములు సంచరిస్తాయా? శాస్త్రార్థములను మననం చేస్తూ ఉండే ఆ ప్రహ్లాదుని మనస్సులో లౌకికమైన ధన, నారీ, జనాది విషయాలకు చోటు లభించటం లేదు. అతనికి ఈ సంకల్ప దృశ్య పదార్థములలో ఏ ఒక్కటి ప్రీతిగొల్పటం లేదు. ఈ దృశ్య భోగములన్నీ రోగరూపంలే కదా, వీటిలో ఏం ప్రత్యేకత ఉన్నది అను నిస్సంశయమైన అవగాహన అతని యందు రూపుదిద్దుకొన్నది. అతడు భోగాల పట్ల సర్వ ఆశలను విడనాడాడు. అయినప్పటికీ ఎందుకో అతని మనస్సు పూర్ణ విశ్రాంతి పొందనే లేదు. అతని చిత్తము ఇటు భోగాలను ఆశ్రయించటలేదు, అటు శుద్ధ బ్రహ్మమునందు విశ్రాంతి పొందుటలేదు. అతనికి ఏమి చేయాలో పాలుపోవటం లేదు. విష్ణు భగవానుడు తన యొక్క శుద్ధ సాత్వికము సర్వత్రా వ్యాప్తమైనట్టి జ్ఞానశక్తిచే తన భక్తుడగు ప్రహ్లాదుని మానసిక స్థితిని గమనించాడు. భక్తులకు సంతోషం, ఉత్సాహం కలిగించడం ఆయన యొక్క స్వభావం కదా. అందుచేత పాతాళ మార్గం గుండా ప్రహ్లాదుని పూజా మందిరంలో ప్రవేశించాడు. ప్రహ్లాదుడు తన ఎదుట మూర్తివంతుడై ప్రత్యక్షమైన విష్ణు భగవానుని చూచాడు. పులకిత శరీరుడై హర్షాతిరేకంతో పెద్ద గొంతుకతో ఇలా గానం చేశాడు. ప్రహ్లాదుడు: ప్రభో శ్రీమన్నారాయణ వాసుదేవ త్రిలోక రక్షక, హృదయం లోపల బయట కూడా నున్న అంధకారం నశింపజేయు మహానుభావ, ఈ జగత్తులు సూర్యచంద్రులు ఏర్పడుటకు కారణమైన వాడా, నమస్కారమయ్యా. దిక్కులేని వారికి దిక్కు నీవే కదయ్యా. సర్వశరణ్యుడవు, ఈశ్వరుడవు, అజుడవు, సర్వదుఃఖహరుడవు అగు విష్ణు భగవాన్, నేను నిన్ను శరణు వేడుచున్నాను. హృదయ కమలంలో వేదమే స్వరూపంగా కలిగినట్టి బ్రహ్మదేవుని ధరించినట్టి నీవే మమ్ములను రక్షించాలి. అనంత ఆకాశ స్వరూపుడవు, ఆది మధ్యాంతరహితుడవు, ఈ విశాల సృష్టినంతా నీ యందు లీనమునర్చుకున్నవాడవు, ఉత్పత్తి వినాశరహితుడవు అగు ఓ తండ్రి, ప్రళయకాల సమయంలో నీవు సత్యము మొదలైన మాయాగుణములచే ప్రేరేపితులై సనాతనులై సుందరదేహులై ఒక పసిబిడ్డ రూపంలో మర్రి చెట్టు ఆకుపై శయనిస్తారట కదా. అట్టి మీకు సాష్టాంగ దండ ప్రణామములు. లక్ష్మీదేవిచే అలంకరించబడిన వక్షస్థలం గల మిమ్ములను సేవిస్తున్నాను. సర్వవ్యాపకులై దుష్టక్రియలను నిర్వర్తించే రాక్షసులను మట్టుబెట్టి మీ భక్తులగు దేవతలను తదితరులను సర్వదా రక్షిస్తూ ఉంటారు కదా. నాకు మార్గము, ఆశ్రయము, లక్ష్యము మీ పాదములు మాత్రమే. మిమ్మలను శరణు వేడుచున్నాను. కిరణములన్నింటికీ సూర్యుడు ఉత్పత్తి స్థానమైనట్లు ఈ జగత్తులోని ప్రతి జీవికి ఉత్పత్తి స్థానం మీరే. అజ్ఞానం అనే కారు చీకట్లో తార్లాడుతుంటే మాకు లభిస్తున్న కాంతి దీపమే మీరు. మీరు నిత్యులు, స్వయం ప్రకాశకులు, జడత్వం కంటే విలక్షణమైనట్టి చిదాత్మ స్వరూపులు. స్మరణ మాత్రం చేత సర్వజీవుల దుఃఖమును హరించి వేసేవారు. హే శ్రీహరి, నారాయణ, సర్వేశ్వర, దీనబంధు, మిమ్ములను నేను మరల ఆశ్రయిస్తున్నాను, శరణు వేడుచున్నాను. ప్రియురాలు ప్రియుని పొందగోరునట్లు, బెంగపడిన బిడ్డ తల్లి యొక్క స్పర్శను కోరుకున్నట్లు నేను మీ ఆగమనాన్ని కోరుకుంటున్నాను. మీ దర్శనమైనది, ఇక నాకేం కావాలి? ప్రహ్లాదుడు చేసిన స్తుతులను విని విష్ణు భగవానుడు సంతోషించి ఎంతో వాత్సల్యంతో ఇట్లు పలికాడు. శ్రీమన్నారాయణ.
పుత్ర ప్రహ్లాద, నీ భక్తిపూర్వకమైన స్తోత్రానికి నేను సంతసించాను. నీలో ఉన్న కొంచెం నిరుత్సాహం తొలగించాలనే ఉద్దేశంతో వచ్చాను. నీకు ఏమి కావాలో కోరుకో, అది నేను నీకు సంతోషంగా ఇచ్చి నిన్ను ఆనందపరుస్తాను. ప్రహ్లాదుడు అది విని కాస్త యోచనలో పడ్డాడు. అహో, ఏమి సుదినం! సర్వలోక నియామకుడగు పరంధాముడు నా ముందుకు వచ్చి ఏమి కావాలో కోరుకోమంటున్నారే. ఏదో సామాన్యులైతే మనం సామాన్యమైన విషయాలు అడుగుతాం. సర్వకర్త సర్వభోక్తాగు ఆ సర్వేశ్వరుని ఏమడగాలి? ఏవో కొన్ని వస్తువులు అడగవచ్చు. కానీ ఏది పొందినా అదంతా కొంతకాలానికి విసుగు కలిగిస్తుంది, చివరికి దుఃఖంగా పరిణమిస్తుంది కదా. ప్రహ్లాదుడు, స్వామి, నేను ఏది కోరి ధ్యానించటం లేదు. మీ పట్ల స్వభావ సిద్ధంగా ప్రేమ జనించింది. నాకు ఇంకేం కావాలి? అహంతు అకామః. శ్రీమన్నారాయణుడు, నాయన, నీ అప్రకృతిమ భక్తి ప్రేమలకు మరింతగా సంతోషించాను. ఏది కావాలన్నా ఇచ్చి సంతోషింపజేయటానికి నేను సంసిద్ధం. ప్రహ్లాదుడు తనలో, అయినా ఈ సర్వలోకములలో ఉత్తమోత్తమైనదేది? సర్వ సంసార దుఃఖములను తొలగించగలిగేది ఏదైనా ఉన్నదా? అటిదేదైనా ఉండి ఉండవచ్చునేమో. అయితే స్వల్ప బుద్ధి గల నాకు అది ఏమో తెలియటం లేదే. అయితే నా ఎదురుగా ఉన్నది సామాన్యుడు, సర్వజ్ఞుడు, నారాయణుడు కదా. నా బుద్ధిని ఉపయోగించి ఏదో ఒకటి అడిగే బదులు ఆయనని సంప్రతించి ఆ తర్వాత అడిగితే పోలేదా? ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణునితో, హే ప్రభో, మీరు సర్వ సంకల్పముల ప్రదాత కదా. సర్వలోకాలలో అంతఃస్థితులై ఉంటారు. ఇక మిమ్ములను నేనేం కోరాలి? దర్శనం ప్రసాదించారు, నాకు అంతే చాలు. అయితే అంతటి మీరు నాపై దయతో ఏదైనా కోరుకోమంటే ఏదో ఒకటి కోరుకోవాలి కదా. నా అల్పబుద్ధిని ఉపయోగించి ఏమైనా కోరితే ఆ కోరిన దాని ప్రయోజనం కూడా అల్పంగానే ఉంటుంది. మీరు భక్తులకు తండ్రి, సోదరుడు, మిత్రుడు, సర్వస్వము కదా. అందుచేత మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. మీరు ఏది సర్వోత్తమమని, దుఃఖ సంసార దోషరహితమని అనుకుంటారో అట్టి దానిని నా అర్హతను అనుసరించి మీరే ప్రసాదించండి. మీరు ఏది ఇస్తే దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తాను. శ్రీమన్నారాయణుడు, నాయన ప్రహ్లాద, సర్వోత్తమమైనది సర్వదోషరహితమైనదై ఉండాలి. సర్వ వస్తువులకు దృశ్యమంతటికి అతీతమైనదై ఉండాలి కదా. అందుచేత పరమానందదాయకమైనది వస్తుజాలంలో లేదు. ముక్తి అన్నింటికి మించినది. అయితే సంసార భ్రమరహితమైనట్టి ముక్తి సమగ్రమైనట్టి నీ యొక్క అవగాహన నుండి ప్రాప్తిస్తుంది. అందుకు నీవుగా తత్వ విచారణ ఆశ్రయించటమే ఉపాయం. పరమోత్తమమైన ఆశయం గల నీవు బ్రహ్మమునందు ప్రశాంతపూర్వకమైన విశ్రాంతి లభించే వరకు తత్వ విచారణను చేయి. ఆత్మ యొక్క స్వరూప స్వభావాల గురించి విచారణకు ఉపక్రమించు. శుభమస్తు. ఇట్లు పలికి చిరునవ్వు కురిపిస్తూ నారాయణుడు అంతర్ధానమైనాడు. ప్రహ్లాదుడు స్వామికి భక్తి పారవశ్యంతో హృదయ కుసుమాంజలి సమర్పించడం పూర్తి చేసి అప్పటికప్పుడు ఏకాంతంగా ఒకచోట పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కొంతసేపు అత్యంత ప్రీతిపూర్వకంగా శ్రీమన్నారాయణుని స్తోత్రం గానం చేశాడు. ఇక ఆపై విచారణకు ఉపక్రమించాడు. జై శ్రీరామ్. ఈ విధంగా తరుణోపాయము అనే అంశాన్ని గురించి మనకి అందులో శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదునికి ప్రత్యక్షమవడము, ఆ విధంగా అంటే ఆ భగవంతుడు ఎంత కరుణామయుడు అనేది మనం ఇక్కడ ఈ విషయాన్ని బట్టి గుర్తించవచ్చు. అంటే తన పట్ల భక్తి కలిగినటువంటి ప్రహ్లాదుడికి పూర్తిగా అవగాహన అనేది ఇంకా ఏర్పడకపోవడంతో కొంత ఏమిటి అనే సంసిద్ధతలో ఉన్నప్పుడు, ఒక సంశయంలో ఉన్నప్పుడు తనే ఆ భక్తుని ఆ స్థితిని గమనించి ఆ భగవంతుడే అక్కడికి వచ్చాడు భక్తుని దగ్గరికి. అందుకే మనకి పెద్దలు, గురువులు ఏం చెప్తారు అంటే, భగవంతుని వైపుగా నీవు ఒక అడుగు వేస్తే ఆ తర్వాతి అడుగులు వేస్తున్నప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా ఉన్నా ఆ భగవంతుడే
ఇంకా తను ఇంకా 2 అడుగులు దిగి వచ్చి నిన్ను పైకి తీసుకువెళ్తాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆ విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షమవమని ఏమీ అడగలేదు. అక్కడ తను ఉన్న స్థితిని గమనించి ఆ భగవంతుడే ఆయన దగ్గరికి వచ్చి వరంని కోరుకోమన్నాడు. అయితే ఏది కోరుకున్నా కూడా దుఃఖప్రాయంగానే మారిపోతుంది, కొన్ని రోజుల సుఖాన్ని ఇచ్చి. అందుకని నేను వాటిని కోరుకోను. ఇక ఏదైతే దోషరహితమై ఉన్నదో, దుఃఖం లేకుండా ఉండగలిగేది ఏదైనా ఉన్నదా, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పమని విన్నపం చేసుకుంటున్నాను అని ప్రహ్లాదుడు అడగడం జరిగింది. అయితే దానికి బదులుగా శ్రీమన్నారాయణుడు ఆయనతో ఇక అలాంటిది వస్తువులలో మాత్రం లభించదు, అయితే పరమోత్తమైనటువంటి ఆ బ్రహ్మమునందు ప్రశాంతపూర్వకమైనటువంటి విశ్రాంతి అనేది లభిస్తుంది. దాని కొరకు నువ్వు తత్వ విచారణ అనేది చేయమని చెప్పడం మనం చూసాము. ఆ విధంగా ఆయనని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి విచారణ అనే దానికి ఉపక్రమించమని ప్రారంభించమని చెప్పి ఆయన అంతర్ధానం అవడం అనేది జరిగింది. ఇక తర్వాతి అంశము తత్వ విచారణ 6వది. ప్రహ్లాదుడు అంతరంగంలో సర్వ సంసార దుఃఖాలను సంహరించగల ఆ విష్ణుమూర్తి ఇప్పుడు నాకు చెప్పినదేమిటి? విచారణ చేయని కదా. సరే, ఇప్పుడు నేను విచారణ ప్రారంభిస్తున్నాను. నేను విచారణ చేయవలసింది దేని గురించి? నేను గురించి. అది ఆత్మవిచారణ కూడా కదా. నేను అనగా ఎవడను? ఈ మాట్లాడుచు, నడుచుచు, కూర్చుంటూ, ఆయా ప్రయత్నములు చేస్తూ, విషయములను స్వీకరిస్తూ ఇప్పుడు ఈ విచారణకు ఉపక్రమిస్తున్నట్టి నేను ఎవరు? దృశ్యంలోని ఒక వస్తువున, కొయ్య, రాయి, మట్టి వంటి ఒక పదార్థమున దేహములో ఉంటూ సర్వమును చూస్తున్నట్టి నేను ఒక బాహ్యమైన వస్తువును ఎట్లా అవుతాను? ఒక వస్తురూపంగా చూస్తే ఈ దేహమునకు బాహ్యమైనదేది నేను కాదు. ఈ దేహమే నేనా? ఒక్కసారి తన దేహం వైపు చూచాడు. ఈ కనబడే నా దేహమును ఒక్కసారి పరిశీలనగా చూస్తే ఇది కొద్ది కాలం క్రితం రూపం దిద్దుకొని మరికొద్ది కాలంలో నశించబోతోంది. ఇది స్వయంగా ఏమీ చేయలేదు. దీనిని ఆయా క్రియలకు వినియోగిస్తున్నది నేనే. మరి నేను ఈ దేహమును అవుతానా? రక్త మాంస భూమికలచే రూపం కలిగి ఉన్న ఈ దేహం ప్రాణవాయువుచే ఉనికి చలనములను పొందుతోంది. ఈ దేహ నాశనమునకు కూడా సాక్షినైన నేను ఇందులోని కాళ్ళు, చేతులు, చర్మం అవటానికే వీలు లేదు. నేను శబ్దమున ప్రహ్లాద అని జనులచే పిలువబడుచున్న నేను ఒక శబ్దం ఈ నా చెవులచే కల్పించబడినదై శూన్యాకాశంలో ఉత్పన్నమవుతూ ఇంతలోని శూన్యమును పొందుతోంది. పైగా అది బాహ్యమునందే ఉంటోంది, స్వయంగా ప్రవర్తించేది కాదు. కనుక అది జడమైనది మాత్రమే. జడమైనది నేనెట్లా అవుతాను? స్పర్శానుభవమే నేనా? ఈ చర్మమును ఏదైనా తాకినప్పుడు ఒక క్షణకాలంలో స్పర్శ అనే అనుభవం పుట్టి ఇంతలోనే నశించిపోతుంది. ఒకప్పుడు ఏర్పడి మరొకప్పుడు లేకుండా పోవుచున్న అచేతనమగు స్పర్శను నేను ఎట్లా అవుతాను? అది నాచే పొందబడే అనుభవం మాత్రమే. అనుభవజ్ఞుడైన నేను వేరు, అనుభవం వేరు. స్పర్శ జ్ఞానం, స్పర్శాభావం నాకు కొన్ని సమయాలలో ఉండవచ్చు. స్పర్శ జ్ఞానం, స్పర్శాభావం నాకు కొన్ని సమయాలలో ఉండవచ్చు గాక మరికొన్ని సమయాలలో ఉండకపోవచ్చు. అయ్యేది నేనెట్లా అవుతాను? నా స్వరూపం రుచియా? ఈ శరీరంలో ఒక భాగమై ఈ శరీరంలాగానే అనిత్యమైన ఈ నాలుక నేను తింటున్నప్పుడు రుచి అను అనుభూతిని కలుగజేస్తోంది. పైగా ఈ నాలుక నా మృక్కు కింద నుండి కంఠ భాగం వరకు మాత్రమే విస్తరించి ఉన్నది. ఆస్వాదన అనేది కూడా ఒక బాహ్యమైన అనుభవం మాత్రమే.
అటు పదార్థము ఇటు నాలుక ఒక చోట చేరినప్పటి నా అనుసంధానమే అది, అనగా అది నా సమక్షంలో నాచే ప్రభావితమై ఉంటోంది. అట్టి జడానుభవం మరి నేనెట్లా అవుతాను? కాను. కనబడే రూపం నేనా? ఒకానొక రూపంతో నేను చూడబడుచున్నాను. అయితే ఇక్కడ చమత్కారం ఏమంటే ఈ రూపం అనబడేది కనుల యొక్క అధీనంలో ఉంటూ ద్రష్టయందు పరికల్పన పొందుచున్నది. ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించి నా ఈ దేహము ప్రియ అప్రియ శత్రు మిత్ర ఇత్యాది భావాలతో దర్శించబడుతోంది. నేను ఈ దేహంలో ద్రష్టత్వం అనే నా కళను ప్రదర్శిస్తున్నాను కనుక ద్రష్ట ఈ నా భౌతిక రూపం కంటే వేరు అయి ఉన్నాడు. రూపం ఏర్పడటానికి ముందే ద్రష్ట ఉన్నాడు. ఎట్లా అంటే చూచేవాడు ముందుగా ఉంటే కదా చూడటం అనే ప్రక్రియ ఏర్పడగలిగేది. అందుచేత దృష్టి యొక్క స్వభావమగు రూపమును నేను కాదు, ఆ రూపమును గుర్తిస్తున్న ద్రష్ట యొక్క స్వభావమును స్వీకరిస్తున్న వాడనే నేను. కనుక రూపం యొక్క అనుభవ పరిమితుడను నేను కాదని తేలిపోతోంది. సువాసన నేను అవుతానా, అనగా ఆఘ్రాణం నేను అవుతానా? రూపంలాగానే గంధం కూడా అనుభవం మాత్రమే. అది కూడా స్వయంగా ప్రవర్తించేది కాదు, కాబట్టి అది నేను కాదు. మరి ఇంతకీ ఈ ప్రపంచంలో సంచారం చేస్తున్నట్టి నేను ఎవరు? ఈ మనస్సు బుద్ధి అహంకారములు నేను. నా యొక్క మరణం చేయు స్వభావమే మనస్సు కదా. అనగా నేను ఈ దృశ్యము మొదలైన వాటిని మరణం చేస్తూ ఉండగా అట్టి ప్రక్రియను విఘ్నులు మనస్సు అనే పేరు పెట్టారు. నేను చేస్తున్న పని వేరు, నేను వేరు కదా. అందుచేత మనస్సు అనబడేది కూడా నేను కాదు. అదే కారణంగా నిర్ణయాత్మక స్వభావం అయినట్టి ఈ బుద్ధి కూడా నేను కాదు. నేను చేయు నిర్ణయం నేను వేరువేరై ఉన్నాము కదా. ఇక అహంకారము అనబడేదానికి నేను వస్తే నేను అను భావనే అహంకారం కదా. ఆ భావనను భావన చేస్తున్న నేను అట్టి భావన కంటే ముందే అట్టి భావన ఏర్పడుటకు స్థానమై ఉండనే ఉన్నాను కదా. కనుక నేను ఒక జీవుడను, ప్రహ్లాదుడను, ఈ జాతి వాడను వంటి పరిమిత అహంకార భావన ఏదీ నేను కాదు. మరి నా వాస్తవ స్వరూపం ఏమిటి? నేనెవడను? ఒక్కసారి ఆనందంగా కేకవేసి మరల ఇట్లు అనుకోసాగాడు. ఓహో, ఇప్పుడు తెలిసిపోతుంది. ఆత్మకు మమత్వం అనేదేదీ లేదు, మనస్సు లేదు. ఆత్మ మనస్సు కంటే మున్ముందే ఉన్నది. ఈ పంచేంద్రియములకు సంబంధించిన ఏ అనుభవం ఆత్మ కాదు. సర్వసంకల్పములకు ఆవల ఆత్మ ఉన్నది. శుద్ధ చైతన్య రూపం అద్దానిది. అట్టి ఆత్మయే ఎల్లవేళలా నేను. చిన్మయ రూపుడనగు నాయందు విషయములనేవే ఉండవు. సర్వమును ప్రకాశింపజేయునది నేనే. శాశ్వతము అఖండము అగు నా యొక్క స్వరూపము చేతనే గదిలోని దీపం వలె ఒక రాయి మొదలుకొని సూర్యుని వరకు సర్వము ప్రకాశింపజేయబడుతుంది. ఈ జగత్తంతా ఏ నిర్వికల్ప చిదాభాసమై ఉన్నదో అట్టి సర్వవ్యాపకమగు సర్వాత్మయే నేను. అగ్నిచేతనే అగ్నికణములు ప్రజ్వరిల్లుచున్నాయి కదా. చైతన్య స్వరూపుడనగు నా వలనే ఈ ఇంద్రియ వృత్తులన్నీ స్ఫురిస్తున్నాయి. అన్నింటినీ వెలిగిస్తూ సర్వకార్యములందు ప్రసరించి ఉన్నది ఆత్మయే. దాని సమక్షమునందు సర్వ పదార్థముల సత్తా ప్రతిపాదించబడుతోంది. ప్రతిబింబములకు ఆశ్రయం అద్దమే కదా. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులకు ఆత్మయే ఆశ్రయమై ఉన్నది. చంద్రుడు శీతలంగా, పర్వతం ఘనంగా, పాలు ద్రవంగా ఉండేది ఆ చిద్రూప ప్రభావం చేతనే. ఈ ఎదురుగా ఉండే పదార్థాలు ఎక్కడి నుండి వచ్చాయి అని మనం పరిశీలించుకుంటూ పోయామనుకో, అప్పుడు కూడా ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి ఘనం అను పరిశీలనలన్నీ ఆత్మ దగ్గరి నుండే బయలుదేరి ఆత్మ వద్దకు వచ్చి ఆగుచున్నాయి. ఎందుకంటే ఆకాశం ఆత్మ యొక్క ధ్యానం నుండి బయలుపడుతోంది. ప్రతి దానికి మరొక కారణం ఉండి తీరుతుంది, ఒక్క ఆత్మకు తప్ప. ఆత్మకు మాత్రం మరొక కారణం అంటూ ఏదీ లేదు. సత్రూపమైనట్టి అదే సర్వకారణములందు వ్యాపించి ఉంటుంది. ఆత్మచేతనే సర్వం కలుగుచున్నాయి. శీతలం నుండి అనేక ఆకారములైన మంచు గుట్టలులాగా ఆత్మ భగవానుని నుండి సృష్టికి కారణభూతులకు బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు ఆవిర్భవిస్తున్నారు.
వారంతా సృష్టికి కారణమగుచు ఆత్మయే తమ ఉత్పత్తి, ఉనికి, ఔన్నత్యములకు కారణంగా కలిగి ఉంటున్నారు. అట్టి ఆత్మకు ఆపై మరొక కారణం అంటూ ఏదీ లేదు. దానిని మనం ఎవ్వరమైనా చిత్తము, విషయము, ద్రష్ట, దర్శనము, దృశ్యము అని పిలవదలుచుకుంటే అదంతా పరిమితమైన అవగాహన వల్లనే అని అనక తప్పదు. అట్టి నిత్య స్వయం ప్రకాశ రూపము, నా రూపము, సర్వుల స్వస్వరూపము అగు ఆత్మకు పలుమార్లు వందన సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలియవస్తున్నదేమంటే నిర్వికల్పమగు చిదాత్మయందే గుణభూతములైన పదార్థములన్నీ స్థితి కలిగి ఉండి భావావేశంచే ప్రకాశిస్తున్నాయి. ఇదంతా సంకల్ప మాత్రమే. సూక్ష్మమగు ఈశ్వర రూపమే కారణములన్నింటికీ కారణమై ఉన్నది కదా. అయితే ఆ చైతన్యం ఏ పదార్థం గురించి ఎట్లు సంకల్పిస్తుందో అది అట్లే అంతటా సంభవించుచున్నది, మరింకేది కాదు. ఇది కుండ అని అనుకుంటే అట్టిది మట్టి కంటే వేరైన కుండ అన్నట్లుగానే అనుభవం అవుతోంది. అది దేనినైతే భావించదో అట్టిది స్థూల సూక్ష్మ రూపమున ఉన్నప్పటికీ కూడా నశించినదిగానే అవుతున్నది. ఆ విశాల చిదాకాశము ఒక దర్పణం వంటిది. ఈ జగత్ సంబంధమైన భూతాకాశాది విశేషములు, పదార్థములు అన్నీ అందులో ప్రతిబింబిస్తున్నాయి. అట్టి చిదాకాశమే నేను. ఆత్మయందే ఈ పదార్థములన్నింటి యొక్క మనోబుద్ధి చిత్తహంకారాల యొక్క ఉత్పత్తి, వృద్ధి, క్షయాలు అధ్యాస్తమై ఉన్నాయి. స్వస్వరూపమగు ఆత్మను పొందటానికి అర్హతలేమిటి? అట్టి ఆత్మ అగ్నులచే గాంచబడుట లేదు. ఇక చిత్తరహితులగు నిర్మల జీవుల చేతను అది సర్వదా పొందబడియే అనుభవం అవుతోంది. అతి నిర్మలమగు చిదాకాశము సజ్జనులకు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తోంది. సమస్తమునకు కారణభూతమగు చిద్రూపం నుండి వివిధమగు ఆచారములతో కూడిన దృశ్యలత విజృంభిస్తోంది. కొండపై నుండి చెట్లు లేస్తున్నట్లుగానే చేతన రూపుడగు పరమాత్మ నుండి ఈ సువిశాల ప్రపంచమంతా ఆవిర్భవిస్తోంది. బ్రహ్మ నుండి గడ్డి పరక వరకు సర్వాన్ని ప్రకాశింపజేసేది పరమాత్మే. తాను ఆకారరహితము, ఆద్యంతరహితము, ఏకము, సర్వవ్యాపకము అయి ఉండి కూడా అదే తరుణంలో ఈ చరాచర ప్రాణికోట్ల హృదయాంతరాములలో అనుభవం రూపమున ఉన్నది నేనే. ఆ పరమాత్మే సర్వరూపుడై ప్రహ్లాద రూపుడై కూడా చెన్నొందుచున్నాడు. అనగా ఈ ప్రహ్లాద నామ ధేయ జీవుని సద్గుణ దుర్గుణాలన్నీ ఆ పరమాత్మవే. ఈ ఎదురుగా కనబడేదంతా ఉన్నది నాలోనే. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రాణికోట్ల శరీరాలన్నీ అపరిచ్ఛిన్న రూపంగా పరమాత్మ స్వరూపుడనగు నాయందే ఉన్నాయి. అనుభవ స్వరూపము ఏకము అగు నేనే సర్వమునకు దృక్కును కూడా. నేనే ద్రష్టను, చూడబడుచున్నది కూడా నేనే. దృక్, ద్రష్ట, దర్శనము ఇవన్నీ నా చిత్కళలే. ఈ అసంఖ్యాకములగు కాళ్ళు చేతులు కలిగిన వాడును నేనే. నేను సూర్యుని రూపమును ధరించి అదిగో ఆకాశంలో విహారం చేస్తున్నాను. వాయుదేహంతో అన్ని వైపులా సంచారం చేస్తున్నాను. శంఖ చక్ర గదా సహితమగు నా రూపమే జగత్తుగా వ్యవహరించబడుతుంది. నేనే ఈ జగత్తునందు ఆవిర్భవించి కూడా సర్వదా పద్మాసనముపై విరాజమానుడనై నిర్వికల్ప సమాధియందు మిక్కిలి శాంతిని పొందుచున్నాను. చతుర్ముఖుడగు బ్రహ్మను నేనే. తాబేలు తన శరీర భాగములన్నీ తన యందు దాచుకుంటుందే అదే రీతిగా నేను త్రినేత్రుడనై ప్రళయకాలంలో ఈ జగత్తునంతా సంహారం ఉనర్చుచున్నాను. ఒక సమయంలో ఇంద్రరూపమును పొంది ఈ 3 లోకములను నేనే పాలన చేస్తున్నాను. కుమారస్వామినై దేవతల సేనానాయకుడునైనది నేనే. ఈ అనేక స్త్రీ పురుష రూపములు కూడా నావే, నేనే. ఒకవైపు అనంత ముఖుడనై ఒప్పుచున్నాను, మరొక వైపు దేహదారుడను అగుటచే దేహత్వమును పొందుచున్నాను. నేనే జీవాత్మను, నేనే పరస్వరూపుడను, పరమాత్మను. నేనే రసరూపుడనై భూమియందు మొక్కలను ఉత్పన్నం చేస్తున్నాను. ఆడుకోవటానికి బాలుడు మట్టి బొమ్మ నిర్మించుకొనున్నట్లు నా యొక్క విలాసము కొరకే ఈ జగదాడంబరమంతా విస్తరింపజేశాను. ఈ లోక క్షేమాభిలాషులగు దేవతల, లోకకంటకులగు రాక్షసుల రూపంగా చెన్నొందుచున్నది నేనే. ఇదంతా నన్నే ఆశ్రయించి ఉంటుంది. నేనే అంతటా కార్యరూపమును వ్యాపించి ఉన్నాను కదా.
అయితే నా స్వస్వరూపం నాకు సాక్షాత్కారమైన మరుక్షణం ఈ కార్యరూప సత్తా అంతా నశించగలదు. అంటే ఏమిటి? తత్వదర్శనంచే జీవన్ముక్తుడనైనాన పరివ్యక్తమవుచున్న ఈ జగత్తంతా అప్పుడు లేనిదే అయిపోతుంది. నా చిద్రూపమని దర్పణం వంటి స్వరూపంలో ఏది ప్రతిబింబిస్తుంటే అది మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది. తదితరమైన దానికి ఉనికియే లేదు. అందుకే నాకంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏది లేనే లేదు. పుష్పంలోని శోభ, సుగంధము, కాంతి కూడా నేనే. ఏదైతే సంకల్పరహితమై ఉన్నదో అది నేనే. రస తన్మాత్ర మొట్టమొదట జలంలో వ్యాపించి ఉండి అదే వృక్షంలోనికి ప్రసరిస్తోంది కదా. ఆ విధంగానే అన్నింటికీ నిమిత్త కారణాన్ని నేనే. సర్వోత్తముడనై సర్వ పదార్థములందు అంతర్యామినై నా ఇచ్ఛచే ఈ పలు విధములైన జీవ సంవిత్తులను ఉత్పన్నం చేస్తున్నాను. పాలయందు నెయ్యి, జలమునందు రుచి ఉన్నట్లు అన్నింట అందరి యందు 3 కాలములందు చిత్శక్తి రూపంగా ఉంటున్నాను. దిక్కులన్నీ పూరించుచు భ్రమ గాని సంకోచం గాని లేనివాడనై ఉన్నాను. సర్వ పదార్థములకు అస్తిత్వం ప్రసాదించుటచే సర్వకర్తను నేనే. విరాట్ సామ్రాట్టుగాను సమిష్టి వ్యష్టిగాను వ్యవహరిస్తున్నది నేనే. నేనెంతటి విశాల రూపుడను. ఈ విశాల జగత్తు అనే రాజ్యం నేను కోరుకోకుండానే లభిస్తోంది. ఆహా, నేనెంతటి విస్తార స్వరూపుడనో కదా. నాయందు నేనే ఇమిడి ఉండుట లేదే. నిరతిశయ ఆనంద రూపమున స్వయముగా అనుభూతమవుచున్న నా ఆత్మ యొక్క అంతమును నేను చూడలేకపోతున్నానే. రాజఠివితో నడిచిపోతున్న ఒక ఏనుగును ఉసిరికాయలో పట్టి ఉంచగలమా? బ్రహ్మచే నిర్మించబడిన జగత్తు అని చిన్ని ఇంట్లో అనంత విస్తార స్వరూపమగు నా చిత్స్వరూపం పట్టేదెట్లా? ఈ లోకాలు, ఈ బ్రహ్మాండములు దాటిపోయి 24 లేక 36 తత్వాలు దాటిపోయి వెళుచున్నప్పటికీ నా స్వస్వరూపంను కాంతి దొరకటమే లేదు. నాకు ఈ పరిమిత కల్పనల ఎట్లా కుదురుతుంది? ఇదంతా బాగానే ఉన్నది. ఇప్పుడు నాదొక సందేహం. అనంతుడను ఆశ్రయరహితుడనగు నాకు ఈ దేహాదుల కల్పనంతా ఎట్లా కలిగింది? ఆది అంతము లేని చిత్ స్వరూపుడనగు నేనెక్కడ? రక్త మాంస నిర్మితమైన శరీరము అనబడే ఈ పరిమితత్వము న్యూన్యత ఎక్కడ? ఇది నాకు సంభవించటమేమిటి? ఈ నీవు నేను అను కల్పనలన్నీ మిథ్యారూపములు, భ్రమ మాత్రమే కదా. దేహము ఉండుట ఏమిటి? లేకుండుట ఏమిటి? మృతుడెవడు? జీవితుడెవడు? ఆహా, ఆత్మజ్ఞానమును వదిలిపెట్టి ఈ ప్రాపంచిక ఐశ్వర్యములందు ఇవి ఎంత బాగున్నాయి అని ప్రీతిగొన్నట్టి నా పూర్వీకులంతా ఎంతటి మూర్ఖులు. బ్రహ్మజ్ఞానమును ప్రవృద్ధం చేయగల ఇప్పటి నా పూర్ణ దృష్టి ఎచ్చట త్రాచుపాములాగా భయంకర ఆపదలతో కూడిన ఈ రాజ్యాలు సంపదలు ఎక్కడ? అవును, శుద్ధ చిన్మయ దృష్టి అన్ని దృష్టుల కన్నా ఉత్తమోత్తమైనది. చిన్మయ దృష్టి. నేను విషయవర్జితుడనై సర్వ పదార్థములందు సాక్షి రూపమున ఉన్నాను. అట్టి చిదాత్మ స్వరూపుడనగు నాకు నేనే మరల నమస్కరించుచున్నాను. చిరకాలంగా తుచ్చ సంసార ప్రవాహమున పడి ఉన్న నేనిప్పుడు జన్మరాహిత్యమనే ఒడ్డుకు చేరుతున్నాను. ఇప్పటికి నేను సర్వ అనర్థముల నివృత్తి ఆవలగల స్వస్థానం వైపు తిలకిస్తున్నాను. ఏ సుఖం పొందాలో అది పొందటం చేత ఇప్పుడు నేను సఫలుడను, సర్వోత్తముడను. ఇట్టి శాశ్వతమగు ఆత్మజ్ఞాన సామ్రాజ్య సుఖమును వదులుకోవటమేమిటి? దుఃఖములగు ఈ భౌతిక రాజ్య సంపదలను పట్టుకొని వ్రేలాడటమేమిటి? ఇంతటి తుచ్చము ఈ రాజ్యాది సంపదలన్నీ కొయ్య, మట్టి, శిలామయమే కదా. వీటి యందు ప్రీతి గొనటం అంటే ఒక కీటకంలా ఈ ఉపాధిని వెచ్చించటమే అవుతుంది. నా తండ్రి హిరణ్యకశిపుడు తక్కువవాడేం కాదు, మహాతపశ్శాలియే. కానీ ఆయన చేసినదేమిటి? అవిద్యామయములే అయినట్టి ఈ రాజ్యాలు ఏలటం, తినటం, త్రాగటం యందు మాత్రమే దృష్టి ఉంచి ఆయన ఈ అవయవాలను తృప్తిపరచడానికి అవకాశాలన్నీ వినియోగించారు. కానీ ఏం సాధించినట్లు? ఏం పురుషార్థం పొందినట్లు? హృదయంలోని అజ్ఞానం తొలగనే లేదే. ఈ బ్రహ్మానంద సాగరం ముందు రాజ్యాలు పొందటం, వాళ్ళని వీళ్ళని ఓడించటం ఎంత చిన్న విషయాలు. బ్రహ్మానందం పొందితే ఇక తక్కినవన్నీ పొందినట్లే. అంతేకాని రాజ్యాలు పొందితే బ్రహ్మానందం లభిస్తుందా? లేదే. పరిపూర్ణమగు బ్రహ్మానందం పొందేవానికి
ఈ తుచ్చ విషయాలలో వెతకవలసిన సుఖం ఏమైనా ఉంటుందో? ఏమాత్రం ఉండదు. అనంతమగు దివ్య పదంను వదిలిపెట్టుకొని పరిచ్ఛిన్నమగు ఇంద్రియ వ్యవహారములను వాంఛించేవాడు ఏదో తెలివి తక్కువ చేతని అట్లు చేస్తున్నాడు, కానీ నిజంగా తెలిసి కాదు. తియ్యటి తెల్ల ద్రాక్ష పళ్ళను ఇంట్లో పెట్టుకొని తెల్లటి వేప పళ్ళు తెల్లటి ద్రాక్ష పళ్ళ కంటే మరింత రుచిగా సొగసుగా ఉంటాయి అని తలుచుచు వేప పళ్ళు తిందామని వేప చెట్టు ఎక్కేవాడిని ఏమనాలి? పూర్ణమగు ఆత్మదృష్టిని వదిలి దృశ్యము పట్ల ఆసక్తి కలిగి ఉండటం అట్టిది. చెరుకు రసం ప్రక్కన పెట్టి కుంకుడు రసం కోసం కష్టించి తెచ్చుకోవటమే అది మూర్ఖత్వమే మరి. నా పూర్వీకులు తెలివి తక్కువ చేత గొప్ప గొప్ప రాజ్యాలు ఏలాలని కోరుకున్నారు. నేను మాత్రం ఆ తప్పు చేయను. భోగములను ఆశ్రయించటానికి ఉపయోగపడే ఈ శరీరంను చూసుకొని ఈ శరీరంతోటి వాడినే నేను అనే బుద్ధిని జయిస్తాను. ఈ శరీరంతోటి వాడినే నేను అనే బుద్ధిని జయిస్తాను. ఈ శరీరం కంటే విలక్షణమైన నిత్యమగు ఆత్మవస్తువునే నేను అను రూపంలో ఉండే ఆత్మబౌద్ధ దృష్టిని ఆశ్రయించడం కోసమే సర్వదా ప్రయత్నిస్తూ ఉంటాను. ఆరాటమంతా మటుమాయం. ఆత్మతత్వమును ఆశ్రయిస్తున్నప్పుడు ఈ 3 లోకములలో ఇక పొందవలసినదేమీ లేదు అను అవగాహన కలుగుతోంది. ఇక రాజ్యాలు పొందినవాడు ఇంకా ఏది కావాలని పొందాలని ఆరాటపడుతూనే ఉన్నాడు కదా. చిద్వస్తువునందే సమస్తమైన అనుభవములు ఉన్నాయి. అట్టి చిద్వస్తువునే ఎందుకు అనుభవించరాదు? ఎందుకంటే సర్వవ్యాపకమై స్వస్థ్యమై నిర్వికారమై స్వస్వరూపమై సర్వదా వెలుగొందుచున్నట్టి ఆ చైతన్యమునందే సమస్త సుఖములు అందుకు సాధనలు ప్రతిబింబిస్తున్నాయి. తేజంలోని ప్రకాశ శక్తి, చంద్రులలోని శీతలము, త్రిమూర్తులలోని జ్ఞాన ఐశ్వర్య విజయములు, ఇంద్రునిలోని త్రిలోకాధిపత్యము ఇవన్నీ కూడా అఖండ చైతన్యంలోనివి. మనస్సు యొక్క శీఘ్రగతి, వాయువులోని బలము, అగ్నిలోని దాహకత్వము, జలములోని రుచి, తపస్సిద్ధులు ఇవన్నీ కూడా అనిర్దేశము అప్రమేయము అగు చైతన్యం నందే ఉనగూడుచున్నాయి. తపస్సిద్ధులు ఇవన్నీ కూడా సూర్యప్రకాశము అనేక చోట్లకు ఒకేసారి ప్రసరిస్తోంది కదా. వికల్పరహితమైనట్టి చిత్శక్తి వివిధ పదార్థములలో ఒకేసారి ప్రసరించి ఉండి సర్వ అనుభవములకు తానే కర్త భోక్త అయి ఉంటుంది. తానే ఆయా పదార్థముల రూపములను పొందినదై తద్వారా ఈ సువిశాల ప్రపంచమును రచించుకుంటూ పోతుంది. అఖండమగు శుద్ధ చైతన్యము త్రికాలములందలి అనేక పదార్థములతో కూడి అనేక కల్పనలను అనుభవిస్తోంది. కానీ స్వస్వరూపమును అది పరిపూర్ణంగానే సర్వదా ఉండి ఉంటుంది. అనేకమైన అనుభవాలు ఉన్నా కూడా సమత్వముచే పూర్ణ రూపమున విరాజిల్లుతోంది. పదార్థములందు భేదముండవచ్చుగాక, అనుభవం ఒక్కటే కదా. ఒకే అనుభవం చేదు, తీపి, ప్రియము, ఆశ్చర్యము, అవసరము, అనవసరం వంటి అనేక కోణములను ప్రకటిస్తోంది. తేనెను, వేపరసమును రుచి చూస్తున్న అనుభవం ఒక్కటే. అదేవిధంగా అద్వయమై సత్తారూపమై ఉన్న చిత్శక్తిచే జీవుల భావములు, పదార్థ జాలములు ఇదంతా ఏకకాలమున సమరూపమున అనుభవించబడుచున్నాయి. అనగా సంకల్పవర్జితమైన సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ చిత్శక్తి సర్వ పదార్థములందు ఒకేసారి వ్యాపించి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి తత్వ విచారణ అనే దాని గురించి వివరించడం అనేది చూసాము. అంటే ప్రహ్లాదుడు తనకు ఆ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని మననం చేస్తూ విచారణ అనేది చేయడం ప్రారంభించాడు. నేను ఎవరు అనే దాన్ని విచారణ చేస్తూ ఈ దేహము నేను కాదు, శబ్దము కాదు, స్పర్శ అనేది కాదు నేను, అలాగే నా స్వరూపం అనేది రుచి కూడా కాదు, ఈ కనబడుతున్నటువంటి దేహము ఇది నేను కాదు. ఈ విధంగా మనస్సు, బుద్ధి, అహంకారము కూడా నేను కాదే. మరి నిజానికి నేనెవరు, నా స్వరూపం ఏమిటి అనేది ఆ ఆత్మవిచారణ ఆ విధంగా చేస్తూ
నా స్వరూపం ఎంతో విస్తారమైనది. ఈ బ్రహ్మ సృష్టించినటువంటి బ్రహ్మాండంలో నా స్వరూపం అనేది అంతు అనేది అక్కడితో ఆగిపోవట్లేదు, అంతం అనేది కనిపించట్లేదు, అంత విస్తారమైన వాడును అని తను ఆ విధంగా తత్వ విచారణ అనేది చేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.